చిచి, ఈ పులుసులో ఇంత ఉప్పేసి చచ్చేవేమిటే? ఉప్పు ఎక్కువైందా అత్తయ్య? లేదమ్మా, ఎక్కువ కాలేదమ్మా. ఉత్తిని నేను ఆడిపోసుకోవడం నాకు ఆనందం కనుక అలా అన్నాను. పెద్దావిడ అత్తంటే తల్లి తర్వాత తల్లి లాంటిది. కాస్త రుచిగా వండి పెడదామని ఉంటే కదా, పని అయిపోతే చాలని చూస్తున్నావు. అదేమిటత్తయ్య, రోజు వండటం లేదా? ఇవాళేదో పొరపాటును ఉప్పు ఎక్కువ వేసుంటాను. నీ పొరపాటు కాదే, నా గ్రహపాటు. కట్నం డబ్బుని మీ నాన్న బకాయి పెట్టినా కిమ్మనకుండా నిన్నింట్లో ఉంచుకొని పెట్టి పోషిస్తున్నాను చూడు, అదే నా తప్పు. అందుకే నువ్వు బొళ్ళు కొవ్వెక్కిపోయి కొట్టుకుంటున్నావు. సుగుణ, ఇక నేను ఉపేక్షించను. తక్షణం వెళ్ళి మీ నాన్న దగ్గర కట్నం బాకీ వసూలు చేసుకురా. వెళ్ళు. అత్తయ్య, ఒక పూట తిని ఒక పూట పస్తుండి మా నాన్న జీవితం వెళ్ళ మారుస్తున్నారు. ఇప్పటికిప్పుడు డబ్బు తెమ్మంటే ఆయన ఏర్పాటు చేయలేరు. అదంతా నాకు అనవసరం. ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెంటనే వెళ్ళి ఆ డబ్బు తీసుకురా. కదలవే. అత్తయ్య, నోరెత్తితే నరికేస్తాను. ఏమిటిది? ఓహో, ఈ మహానుభావుడు వచ్చాడా? బాగుంది. పొలం దగ్గరకు వస్తే తీసుకొచ్చాను. ఏమైంది పిన్ని? సుగుణ ఏం చేసింది? తప్పు చేసింది నీ పెళ్ళాం కాదు, దాని తండ్రి. కట్నం గురించి అమ్మాయి ఉత్తరం రాస్తే ఆ విషయం మాట్లాడదామనే వచ్చాను. ఇక మాట్లాడాలు వాయిదాలు వేయడాలు కుదరవండి. ఆ కట్నం బాకీ చూపుతాగా తీరిస్తేనే మీ అమ్మాయి ఈ ఇంట్లో ఉండేది. లేకపోతే మీ అమ్మాయిని తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపోండి. రెండో మాట లేదు. నువ్వేం మాట్లాడకు. ఇది పెద్ద విషయం, పెద్దల విషయం. అమ్మా సుగుణ, నేను చాలా సుఖంగా ఉన్నా నాన్న అంటూ ఉత్తరాలు రాసేదానికి. సుఖం అంటే ఇదే అమ్మా? లేదమ్మా, నిన్న ఇంకా ఇంత సుఖపడినవరు. చెల్లమ్మా, తెచ్చిస్తానమ్మా. నన్ను నేను తెగ నమ్ముకునైనా సరే మీకు ఇవ్వాల్సిన డబ్బు తెచ్చిస్తాను. వెంటనే తెచ్చిస్తానమ్మా. ఈ లోపు నా కూతుర్ని ఇంత సుఖపెట్టకండి అమ్మా. తెచ్చిస్తాను, డబ్బు తెచ్చిస్తాను, వెంటనే తెచ్చిస్తానమ్మా, తెచ్చిస్తాను. ఉన్న ఇల్లు కూడా అమ్మివేసి నువ్వు ఎట్లా బతుకుతావు రామూర్తి భాయ్? ఒదిగే మొక్క నేను నా బతుకు కోసం ఎదిగే మొక్కలాంటి నా కూతురు బతుకు బండలు చేయలేను. దయచేసి నా ఇల్లు తీసుకుని 30,000 ఇప్పించండి. సరే. అమ్మా, చాలే ఏడుపులు పెడబొబ్బలు. కూతురు కట్నం బాకీ తీర్చలేనివాడు బ్రతికుంటే మాత్రం ఏం లాభం? భూమికి భారం. గంగ, నువ్వు మనిషివేనా? ఒక్క కాకి చస్తే 100 కాకులు చేరి ఏడుస్తాయి. మనిషి జన్మెత్తి సాటి బంధువు చస్తే ఇలా ఈసడింపుగా మాట్లాడతావు? ఈ దరిద్రపు మొహంతో బంధుత్వం ఏమిటి? కాస్త నోరు తగ్గించి 4 పాలేళ్లను పిలిపించండి. వాళ్లే ఈడ్చుకు వెళ్లి తగలబడతారు. ఈ చేయడానికి ఇదేమీ అనాథ శవం కాదు. ఏదైనా శవం శవమే, అందులోనూ దిక్కుమాలిన శవం. రామూర్తి మా శవం ఉట్టిది కాదు. కూతురు బదలు చూడలేక కుమిలిపోయిన గుండె, నీ ఆరళ్లకు ఆహుతైపోయిన జీవం.
పద్ధతి ప్రకారం దహన సంస్కారాలు జరిగి తీరాల్సిందే. దహనం సంస్కారం తలకొరివి పెట్టడానికి కొడుకైనా లేని వాడికి సంస్కారాలేమిటి? మావయ్యకు కొడుకులు లేకపోయినా కొడుకు లాంటి అల్లుడు నేనున్నాను తలకొరివి పెట్టడానికి. నువ్వేం అడ్డు పెట్టదు పిన్ని. అత్తయ్య బ్రతికినంత కాలం నాన్న శాంతిగానే గడిపాడు. ఆయన ఆత్మకైనా శాంతి కలగనివ్వండి. మిమ్మల్ని ఎప్పుడూ ఏమీ అడగలేదు. ఈ కోరిక కాదనకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య. ఈవేళ దహనం, రేపు దినం, ఎల్లుండి మాసికం, ఆ తర్వాత 7. ఈ అన్ని ఖర్చులు ఎవరు పెడతారు? ఈ ఇంట్లో ఇవన్నీ కుదరవు. ఇంట్లో కుదరకపోతే పొలంలో పాకలో కర్తవ్యం జరిపిస్తాను. ఇదే కాదు, రేపు నే చచ్చిన తర్వాత కూడా నా ఉత్తర క్రియలు ఆ పాకలోనే జరిపించు. డబ్బు ఖర్చుని మీ పిన్ని ఈ ఇంట్లో ఎలాగూ చేయనివ్వండి. ఒక్కసారి నా మాట కాదని ఇంట్లోంచి బయటికి వెళితే మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వను. బాబు తాతయ్య వచ్చారా? ఆడుకుంటున్నావా నాన్న? రా నాన్న. బాగున్నావా కృష్ణ? బాగున్నావు నాన్న. పిన్ని ఎలా ఉంది? పిన్ని చిన్నవాడి వైనా జరిగిన దానికి నీకు క్షమాపణ చెప్పుకోవటానికి వచ్చాను కృష్ణ. అదేమిటి నాన్న? పసిపిల్లలు ఆడదిక్కు లేని ఇంట్లో ఒంటరిగా బ్రతకలేరన్న ఉద్దేశంతో మీకు మీ అమ్మలేని లోటు తీరుస్తుందన్న భ్రమతో ఆ బ్రహ్మరాక్షస మెళ్ళో తాళి కట్టడం నేను చేసిన ఘోరమైన నేరం కృష్ణ. బాధపడకండి మావయ్య గారు, ఇక్కడ మాకే లోటు లేదు. ఇది మాత్రం మనిల్లు కదా. అది కాదమ్మా, నేను చేతులు ముడుచుకుని కూర్చున్న కొద్దీ ఆ బ్రహ్మరాక్షసు రెచ్చిపోయి వీరవిహారం చేస్తూ. చూడు కృష్ణ, నేను ఒకసారి పట్నం వెళ్ళి మీ విశ్వనాథ మామయ్యతో మాట్లాడొస్తాను. ఈ సమస్యకి ఆయన ఏదైనా పరిష్కారం చెప్పగలడేమో చూస్తాను. పదండి, నేను వస్తాను. వద్దు కృష్ణ, నువ్వు ఇక్కడ పనులు చూసుకో, నేను వెళ్ళి మామయ్యని కలిసి వస్తాను. వస్తానమ్మా. వర్షం వచ్చేలా ఉంది గౌతమ్, త్వరగా ఇంటికి వెళదాం పద. బాగా వర్షం వస్తుంది గురు, ఈ టైంలో నువ్వు డ్రైవ్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను డ్రైవ్ చేస్తా. ఈ ఆల్కహాల్ నన్నేం చేస్తుందిరా? నేను ఒక్కడినే స్టడీగా డ్రైవ్ చేసుకోగలను. అతలకే గౌతమ్ ప్లీజ్ నా మాట విను. బాయ్. ఇక్కడే ఆపయ్యా. బావగారు, దెబ్బలు బలంగా చాలా చోట్ల తగిలాయి. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కూడా అయ్యాయి. 24 గంటలు దాటితే కానీ ఏమీ చెప్పలేదు. ఐఎమ్ సారీ డాడీ. సారీ అన్న 2 అక్షరాల పదంతో నువ్వు చేసిన పాపం కడుక్కుపోదు గౌతమ్. ఓ మనిషిని, అందులోనూ స్వయానా మీ మేనత్త భర్తని సావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడా అలా చేసింది నీ తాగుడు వ్యసనం. మనిషికి వ్యసనం బానిస కావాలి కానీ వ్యసనానికి మనిషి బానిస కాకూడదు. అలా జరిగిన నాడు వాడు మనిషి అనిపించుకోడు. చదువుకున్నవాడు, ఏది భావ్యమో ఏది కాదో తేల్చుకోగల మేధస్సు కలవాడు. ఆలోచించుకోవటం. గౌతమ్, దేవుళ్ళు కనికరించారు. నేను నీలో కోరుకునేది ఈ మార్పే.
ఇంకా ఈ సీసాలు ముట్టుకో. ఇలాగే నీలో ఉన్న ఇంకో వ్యసనం స్నేహం. అర్హులు గారి వాడితో స్నేహం చేస్తావు, అపాత్రదానాలు చేస్తావు. చెల్లెల పెళ్ళని నీ దగ్గర 50 ఏళ్ళు తీసుకున్న వినోద్ గారికి అసలు చెల్లె లేదట. వాడు ఆ డబ్బుతో అమ్మాయిలను వెంటేసుకుని కృషి చేస్తున్నాడు. ఎవరెవరు ఎలాంటి వారో తెలుసుకో గౌతమ్. ఈ వ్యసనాన్ని విడిచిపెట్టు. ఈ క్షణం నుంచి నీలో కొత్త గౌతమని చూసుకోవాలి. ఇంకా నేను బ్రతకను బావగారు. మృత్యుదేవత నా కంటికి కనిపిస్తోంది. ఇదంతా మా వల్లే జరగడం, మీ ఈ స్థితికి మావాడే కారణం కావడం నాకు బాధగా ఉంది. లేదు, నా చావు కారణం మీవాడు కాదు. అతను నిమిత్త మాత్రుడు. వెళ్ళిపోయే ముందు మీతో కొన్ని విషయాలు మనవి చేసుకోవాలి. ఏమిటి బావగారు? మా గంగ, ఆ రాక్షసి మీ చెల్లెలు బిడ్డల్ని రాచి రంపాన పెడుతుంది. కృష్ణని సీతని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఇక మీ మేనకోడల్ని మేనల్లుణ్ణి మీరే కాపాడుకోవాలి.